ఏం లేదు ఇక్కడ మాట్లాడమనండి నాన్న స్టాఫ్గా మాట్లాడతాడు. సర్టిఫికేట్ దిగంగలోనే ఇక్కడ ఇస్తారు. అని అందరం ఇటు తిరగండి అమ్మా, ఇటు తిరగండి మేడం సైడ్ మేడం పక్కన అందరం. ఓకే. ఛాన్స్ నాకు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన శ్రీయుత గౌరవనీయులైన సంతనూతలపాడ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే అడకా స్వాములు గారు స్టేట్ టీడీపీ సెక్రటరీ, అలాగే మద్దినేని హరిబాబు మండల పార్టీ అధ్యక్షులు. కొంత పర్సెంటేజ్ ఎంత రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి వాళ్లకు నిర్ధారణ పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన పరికరాలను అందజేస్తారు. ఈరోజు నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ వివరాలు అన్నీ హైదరాబాద్ అలింకో కంపెనీ వాళ్ళకి పంపిస్తాము. పంపించిన తర్వాత వాళ్ళకి అవసరమైన పరికరాలను వాళ్ళు సమగ్ర శిక్ష ద్వారా మా ఒంగోలుకి పంపిస్తారు. ఒంగోలుకి పంపించిన తర్వాత ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఇస్తాము. సో ఇది మన రాష్ట్రం వాళ్ళని ముందుగా రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లో వాళ్ళ వివరాలు ఫీడ్ అవుతాయి. వాళ్ళు కార్డు అందజేస్తారు సార్. సేమ్ మనం ఆధార్ కార్డు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిజబిలిటీ డాక్టర్లు ఉన్నారు గవర్నమెంట్. సదరం సర్టిఫికేట్ ఇక్కడున్న డాక్టర్ గారు చెప్తారు సార్ ఫలానా డిజబిలిటీ ఉందని, కార్డు వచ్చేస్తుంది సార్. అది సార్.
వన్ డే పిఆర్ ఇక్కడ నీకేం పని సరే ఏంటి అంత ఊర్లో ప్రతి ఒక్కరిని అడిగారా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారా అంటే పేపర్లు నేనే సరే చూడను వేరే వాళ్ళు ఏం చూస్తారు అంటే నేను అనేది ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకళ్ళు కూడా మిస్ కాకూడదు అంటే కొంత ఎక్కువ లేరని మేము అనుకోవచ్చా లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇచ్చారు కదా సార్ 3 ఇయర్స్ వరకు ఇవ్వరు వాళ్ళకి రావు రిమైనింగ్ ఎవరైతే అంటే నేను అనేది అందరికీ ఈ ప్రోగ్రామ్ నిజంగా డిసేబుల్డ్ ఇలా ఉన్నోళ్ళు అందరినీ మీరు రీచ్ అయ్యారా లేకుండా ఇళ్ళల్లో కూర్చొని ఇంకా రాని వాళ్ళు ఉన్నారా తెలియకుండా అందరికీ తెలియదు కాబట్టి మీరు కూడా కొద్దిగా ఎంఫసైజ్ చేయండి ఎందుకంటే ఏంటంటే నేను కూడా చాలా మంది చూశాను నాకు గుర్తులేదు అంటే నేను అనేది ఏంటంటే పబ్లిసిటీ ఆ పేపర్ వాళ్ళు కూడా మా ఫోటోలు వేసే బదులు ఇవి కూడా వేస్తారు అని కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే మా ఊళ్ళో కూడా ఎవరైనా మా దృష్టికి వస్తే ఇప్పుడు హెడ్ మాస్టర్లు ఇస్తే సరిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఎవరెవరైనా ఉన్నారా కొత్తగా ఆల్రెడీ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్తగా ఉన్నారా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం స్టేట్ ఆఫీస్కి పంపిస్తాం. వెళ్తే పోలే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అందరికి ఇచ్చేపోతుంది శనివారం వాళ్ళు డిజబిలిటీ మైల్డ్ అంటే తక్కువ డిజబిలిటీ సార్, మోడరేట్ అంటే 50%. సెంట్రల్ గవర్నమెంట్ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి అదేవిధంగా హరిబాబు గారికి అదేవిధంగా సంతనూతలపాడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి అబ్బూరు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సంతనూతలపాడు మాజీ ఎక్స్ జడ్పీటీసీ గారైనటువంటి తన్నీరు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఇటీవల రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ఏఎంసీ డైరెక్టరు శ్రీలత గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన గవర్నమెంట్ ప్రతినిధులైనటువంటి నాయక్ గారికి ప్రజలకి ఇక్కడ విచ్చేసిన విభిన్నమైనటువంటి ప్రతిభావంతులందరికీ అదే గ్రామంలో వచ్చి గ్రామంలో ఉన్న పెద్దలకి అధికారులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఎందుకంటే మన మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొంది ఈ విభిన్నమైనటువంటి ప్రతిభావంతులకి ప్రోత్సహించి వాళ్ళకి ఏది తక్కువ లేదు సమాజంలో వాళ్ళు కూడా అన్ని ఉన్న వాళ్ళతో సమానమే వాళ్ళు కూడా ప్రోత్సహించే సమాజంలో వాళ్ళు కూడా గుర్తింపించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ విధంగా స్క్రీనింగ్ టెస్టులు చేసి ప్రతి పిల్లవాడికి ఏది అవసరం కలిగి ఉన్నాడో ఆ విధమైనటువంటి దివ్యాంగులకి ఏది అవసరం కలిగి ఉన్నారో వాళ్ళకి అవసరం తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు సంతనూతలపాడులో ఈ యొక్క 18వ తారీఖున మన సంతనూతలపాడు నియోజకవర్గానికి టైం కేటాయించిన వారు ఉన్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరు ప్రతి చదువుకునే పిల్లలు కానీ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి ఏ స్కూల్లో చదువుకోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ వాట్సాప్ లో సమాజంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులకు లోటు కాకుండా విలేజ్ వైజ్ వాళ్ళకి ఆ వసతులను కల్పించడానికి ఈ యొక్క చెవిలో పెట్టుకునే యొక్క ఇయర్ ఫోన్స్ కానీ అదేవిధంగా చైర్స్ కానీ అనేక రకాలైన విషయాలు ఎవరికి ఏ విధమైనటువంటి ప్రతిభావంతులకు ఏ విధమైనటువంటి రిక్వైర్మెంట్ ఉన్నదో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని తీసుకున్నది. దీని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇది అందాలనే ఉద్దేశంతో శ్రీ సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన మధ్యకి వచ్చిన వారుగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న యొక్క ఆలోచన విధానాన్ని
ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బందిమైనటువంటి వాళ్ళు చెవిటోళ్ళు అవ్వచ్చు, మూగోళ్ళు అవ్వచ్చు, లెగ్స్ లేని వాళ్ళు ఉండొచ్చు, ఒక పచ్చిపాతం వాళ్ళు ఉండొచ్చు, అనేక రకాలైన వాళ్ళు వాళ్ళు అంచుకొని దేవుడు ఏదో మీకు ఇచ్చిన పిల్లాడు ఇబ్బందికరంగా పుట్టాడని మీరు బాధపడద్దు. మీరు విభిన్నమైనటువంటి ప్రతిభావంతులు, మూగోడైనా చెవిటోడైనా సమస్తమును సమకూర్చిగా ఉన్నది ప్రభుత్వం అన్నగారు విజయ్ కుమార్ గారు కూడా. మీరు ఏ విధంగా జంక కాకండి. ఈరోజు మీరు చూస్తున్నారు స్క్రీన్ని టెస్ట్ పెట్టి పిల్లలకి ఏ విధంగా సర్వశిక్ష ప్రోగ్రామ్ ద్వారా నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతుల స్క్రీనింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాయక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మరి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు సోదరులు మద్దినేని హరిబాబు గారికి, మరి వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అబ్బూర్ శ్రీను గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ గారికి, అదేవిధంగా సోదరి ఏఎంసీ డైరెక్టర్ శ్రీలత గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, మరి అదేవిధంగా స్టాఫ్కు, మరి పిల్లలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మనం వీళ్ళని అందరినీ కూడా విభిన్న ప్రతిభావంతులు, ఇప్పుడు అంకారావు గారు చెప్పారు, విభిన్న ప్రతిభావంతులను ఎందుకనాలంటే మరి వాళ్ళని వికలాంగులు పిఎస్సీలు అంటే అది అవమానకరం. ఈరోజు విభిన్న ప్రతిభావంతులు అంటే వాళ్ళలో రకరకాలైనటువంటి ప్రతిభలు దాగి ఉంటాయి. అవి మనం తెలుసుకొని వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది నేర్పించి వాళ్ళని ఆ వైపు నడిపించాలనే సదుద్దేశంతో ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు చేసి మరి ఆ పిల్లవాడికి ఏ పరికరం అవసరమై ఉంటుంది, ఎంతవరకు అవసరమై ఉంటుంది, ఒక చెవిటి పిల్లవాడికి మరి ఎంతవరకు పర్సంటేజ్ చెవులు లాస్ ఉన్నాయి, దానికి ఏ ఇయరింగ్స్ ఇవ్వాలా అనేది ఖచ్చితంగా మీకు తెలియజేసి మీకు మళ్ళా కూడా ఒక కార్యక్రమం పెట్టి ఆ వస్తువులన్నీ ఇస్తారు. మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే అధికారులతో క్షుణ్ణంగా మాట్లాడారు. ప్రతి ఒక్క పిల్లవానికి కూడా తెలియపరిచారా అని మీ సమక్షంలోనే అడుగున్నారు. మరి ఇంకా ఎవరికైనా తెలియకపోతే మీరైనా తెలియజేసి వాళ్ళకి ఆ విధమైన అవకాశం కల్పించాలని, ప్రతి వస్తువు కూడా వాళ్ళకి చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎవరెవరు వచ్చారు, ఎవరు లేదు అసలు 100% చేయాలి. సరే, తర్వాత మాట్లాడుతున్నాను. మా చీమకుర్తిలో ఎవరు ఉన్నారు? అక్కడ ఎవరు లేరా? కొన్ని స్కూళ్ళకి చిన్నారుల తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు. ఇక్కడికి మేము 2001 సంవత్సరం నుంచి విద్యార్థుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం సార్. గత కొద్ది రోజుల క్రితము, చాలా సంవత్సరాలు అయింది, దాదాపు 10 years బ్యాక్ సార్ విజయ్ కుమార్ సార్ గారి దగ్గరికి నేను వెళ్ళున్నాను. మా పిల్లలకి పెన్షన్ రాలేదు సార్, మాకు ఒకసారి చూడండి సార్ అని అడిగాను. సార్ మంచి మనసుతో ఆ రోజు సంతకం పెట్టేసి, ఆ రోజు ఎంపీపీ గారు ఉన్నారు, మేడం గారికి తెలియజేశారు. వెంటనే మన పిల్లలు కూడా చాలా మంది పెన్షన్ శాంక్షన్ చేశారు సార్. మీ అందరికీ ధన్యవాదాలు సార్. కూడా నేను సార్ని డిజేబుల్ డే డిసెంబర్ 3వ తేదీ జరుగుతుంది. ఆ డిసెంబర్ 3వ తేదీకి కూడా సార్ని ఆహ్వానించాము. సార్ కూడా పెద్ద మనసుతో మేము అడిగిన దానికి మా పిల్లలకి కొంచెం ఫెసిలిటీస్ లేదు సార్, కొంచెం మా హెల్ప్ చేయండి అని అడిగాము. సార్ కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా సార్ జెడ్పీటీసీ గారు శ్రీనివాసరావు గారు గతంలో నేను కలుసున్నాను. సార్ కూడా చాలా విషయాల్లో నేను మాట్లాడినప్పుడు సార్ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు మాకు. మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కూడా మంచి చేస్తుందని, ఇంకా 2-3 నెలల్లో మాకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ రోజు అందరూ వచ్చిన చిన్నారి తల్లిదండ్రులకు కూడా మేము మీ పిల్లలందరినీ కూడా చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ పెన్షన్స్ వస్తున్నాయి, మీరే దేవుళ్ళు వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడో కనిపించిన దేవుళ్ళకి మనం మొక్కుతా ఉంటాము, కానీ మీకు ఎదురుగా ఉన్న మీ పిల్లలు ఉన్నారు. కానీ దేవుడు మీకు పరీక్షిస్తున్నాడు మిమ్మల్ని. ఎంతవరకు వీళ్ళకి ఓర్పు ఉంటుంది, ఎంతవరకు వీళ్ళ సహనం ఉంటుంది చూడండి అని చెప్పేసి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా పబ్లిక్ సెంటర్లోకి వచ్చిన కొంతమంది పిల్లలు ఉన్నారు సార్. మేము టీచింగ్ ఇచ్చాను నేను. ఒక అబ్బాయికి అయితే నేను కొద్ది రోజుల క్రితం నేను చెంకుర్తి మండలంలో పనిచేశాను. ఆ అబ్బాయి AAATలో సీట్ వచ్చింది సార్. ఆ అబ్బాయి ఈరోజు 4th year శ్రీకాకుళంలో ఒక 2 years బ్యాక్ ఒక 2
ఉండేవాళ్ళు నా దగ్గర. ఒంగోలు నుంచి నా దగ్గరికి వచ్చేవాడు, రెగ్యులర్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు. ఆ అబ్బాయి ఐఐటీ అయిపోయింది, ఆ అబ్బాయి షాప్లో పనిచేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి వచ్చేసి వేరే షాప్లో, ఇద్దరు పిల్లలు షాప్లో పనిచేస్తున్నారు సార్. అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చే పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు బెనిఫిట్స్ ఏముంటాయంటే మీరు ఇంట్లో పెట్టుకోకుండా మా దగ్గర ఉంటాయి. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము టాయిలెటింగ్ ట్రైనింగ్ కానీ, తర్వాత మిల్స్ టైమ్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాము. దీంట్లో మేము స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని, అలాంటి పిల్లలకి మేము మాత్రమే ట్రైనింగ్ ఇవ్వగలము. మేము ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మాటల్లోనే మీరు వినొచ్చు. దాదాపు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హైపర్ యాక్టివిటీ, ఆ అబ్బాయిని తీసుకొని వచ్చింది నా దగ్గరికి. ఆ అబ్బాయి ఈ రోజు చాలా వరకు మారాడు. అలాగే మీరు అందరూ కూడా ఇలాంటి మా సెంటర్స్ అన్నీ ఉంటాయి. ప్రతి మండలంలో 2 టీచర్లు పనిచేస్తాము. ప్రతి మండలం నుంచి మీరందరూ కూడా 4 మండలాల నుంచి ఉన్నారు. మీ టీచర్స్ అందరూ కూడా మీకు అందరూ తెలుసుంటది. మీరు మా దగ్గరికి వస్తే మేము చదువు చెప్తాం. చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉండేదే చదువు కాదండి. వాళ్ళు యాక్టివిటీస్ అంటే నిత్య జీవితంలో వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. విషయం ఏంటిదంటే, నేను మీ అందరినీ కోరేది ఏంటిదంటే, చాలామంది స్కూళ్ళలో జాయిన్ అయ్యి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నా దృష్టిలో నేను అనుకుంటున్న కొంతమంది ఇంకా ఇలాగ ఉన్న వాళ్ళు వీళ్ళని ఇంకా అప్రోచ్ అయి ఉండరనే నా అభిప్రాయం. ఎందుకంటే తెలియకపోయినా కానీ లేకుంటే ఏం జరుగుతుందిలే అనే ఉద్దేశం. సో ఇలాంటి వాళ్ళు మీకే ఎక్కువ తెలుసుంటారు, ఇక్కడ ఉన్న పేషెంట్స్కే తెలుసుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళని కూడా ఈ సహాయం చేద్దామని నా ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రభుత్వము మేము సహాయం చేయాలనేది నా ఉద్దేశం. అందుకని ఒకరు కూడా మిస్ కాదు. ఎందుకంటే నేను ఊర్లలో తిరుగుతున్నప్పుడు నాకు కనపడతా ఉంటారు. అందరికీ వచ్చిందని నేను ఇంకా అనుకోవటంలా. ఎందుకంటే నేను ఊర్లలో తిరిగినప్పుడు సడన్గా ఎవరో వచ్చి సార్ పిల్లోడు ఇలాగ ఉన్నాడు ఇలాగ అన్నాడు. మరి అలాంటి వాళ్ళు అందరికీ వచ్చిందో లేదో నాకు అర్థం కావటం లేదు. సో ఖచ్చితంగా మీరు స్పెషల్గా ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకు కూడా పేపర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇలాంటి కొద్దిగా హైలైట్ చేస్తే పేపర్లు చదువుకొని ఎవరైనా రానోళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తారని నా అభిప్రాయం. సో అదొకటి. దాని తర్వాత రెండోది కూడా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఊర్లలో ఇలాంటి వచ్చినప్పుడు మన దృష్టికి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన దృష్టికి తీసుకొని వస్తే మనం కూడా వాళ్ళకి వచ్చే విధంగా చేద్దాము. ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా పుణ్యము. మనం తెలియకుండా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాము. సో ఇలాంటి మంచి చేస్తే అయిపోతూ ఉంటాం. సో మంచి పనులు చేసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రభుత్వ తరఫున గవర్నమెంట్ తరఫున ఏది ఇబ్బంది ఉన్నా కానీ నా దృష్టికి తీసుకొని వస్తే నేను స్పెషల్గా శ్రద్ధ తీసుకొని నా వంతు సహాయం చేయగలిగింది ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడున్న 4 ఎవరంటారు వాళ్ళు ఐఈఆర్పీలు కూడా మీరు కొద్దిగా ప్రత్యేకంగా, అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరు వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అంటే ఊర్లలో ఎవరైనా యాక్టివ్గా ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళని అడిగితే ఊర్లో లీడర్స్కి అర్థమవుతూ ఉంటుంది. మీరు కొద్దిగా ఓరీచ్ మీరు వెళ్ళి కనుక్కొని, సో మీరు సిస్టమ్ని మీరు వెళ్ళి అక్కడ లోకల్గా ఉన్న ఆ వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళకి కొత్తగా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కనుక్కొని, ఇలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సహాయం అందాలి. అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు బీదోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇలాగ జరుగుతుందని తెలియదు. నాకే చాలా విషయాలు తెలియదు, ఇంకా వాళ్ళకి తెలియటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో అందుకని మీరు స్పెషల్గా, ఎందుకంటే మీరుండే పోస్టు చాలా పవిత్రమైన పోస్టు, డాక్టర్లు అలాంటి టైప్లో. సో అందుకని మీరు స్పెషల్గా చేయాలా. సో నేను అనేది అంటే మా కాన్స్టిట్యున్సీలో ఇలాంటి ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ లోపలికి రావాలా. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు గీటీలు ఇలాంటి వాళ్ళకి ఏమి ఉండవు. మీరు ఖచ్చితంగా చేసి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. నా వంతు ఇంకొకసారి ఇలాంటి వాళ్ళకి నా వంతు నేను ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా సాయం ఉంటే ఖచ్చితంగా మా దగ్గరకు రండి, నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చిన అధికారులు, మా పార్టీ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. Each mandal
ఈచ్ మండలానికి ఇద్దరు ఉన్నారు. మీకు వచ్చే ఇలాంటి సమస్యల్ని వాళ్ళని తీసుకెళ్ళి కాదు, కానీ మీరు రాసుకొని వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే గంటలో అయిపోతుంది. అది గంటలో మీరు రిప్రజెంటేట్ చేయండి, వాళ్ళని కాదు, తెలియని వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఏంటంటే మీరు కూడా ఒక మీరు కూడా ఒక సర్టిఫికేట్ లాంగ్వేజ్ కాదు, వాళ్ళకి మసాలా కాదు. మీకు మండలానికి ఉన్నారు కదా, మండలానికి ఉన్నారు కదా, ఇట్లా ఏం చేస్తున్నారు లిస్టులో తయారు చేసుకుంటే మీ ద్వారా ఒక్కసారి ఎమ్మెల్యే గారు బయట కూడా నా పేరు నాగేంద్ర నాయక్, నేను జిల్లా ఐఈ కోఆర్డినేటర్ని. ఈరోజు జిల్లా కలెక్టర్ మరియు మా సమగ్ర శిక్ష అధికారుల ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ అసెస్మెంట్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో మొదలు పెడుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు శ్రీయుత గౌరవనీయులైన బిఎన్ విజయ్ కుమార్ గారు వచ్చారు. సార్ కొన్ని సూచనలు చేశారు, అవన్నీ పాటిస్తూ మేము విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి పరికరాలు అయితే అవసరం అవుతాయో అవన్నీ అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఎమ్మెల్యే గారి సూచన మేరకు మండలంలో ప్రతి మండలానికి 2 IRPలు ఉంటారు.
మన నియోజకవర్గంలో 8 మంది ఉన్నారు. ఆ 8 మంది చేత ప్రతి గ్రామానికి పంపించి అర్హులైన వారిని గుర్తించి వాళ్ళందరికీ పరీక్ష చేయించి వారికి అవసరమైన పరికరాలను అందజేస్తాము.